విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. మన హిందూ పురాణాల ప్రకారం మన తెలుగు స్టేట్స్లో చూస్తే అమావాస్యని చాలా భయంకరమైన రోజు. ఆ రోజు బయటకు వెళ్ళకూడదు. చాలామంది ఆ రోజుని అంటే వాళ్ళకి చెడు పనులకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవుతున్నప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు కూడాను మనకి అమావాస్య రోజు మంచి పనులు కావంటారా? అసలు అమావాస్య రోజును మనం ఎలా చూడాలి అంటారు? ఒక మంచి ప్రశ్న అడిగారు మీరు. ఒక కత్తి ఉందనుకోండి మన దగ్గర, ఓకే? ఆ కత్తిని మీరు కిచెన్లో వాడుతున్నప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయడానికి వాడతారు, లేదా కొంచెం ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి వాడతారు. పొరపాటున మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారనుకోండి, మీ ఇంట్లోకి వచ్చారు, అటాక్ చేసేసారు, ఓకే? చేస్తే ఏం చేస్తామంటే మన దగ్గర సమయానికి ఏం లేవు, ఓకేనా? మనమేమి ఏమంటారు దాన్ని, మార్షల్ ఆర్ట్స్ లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మన దగ్గర ఏం లేవు. మన దగ్గర ఉన్నది ఒకటి కిచెన్లో కత్తి లేడీస్ దగ్గర ఉన్నది అనుకోండి, తీసి పొట్ చేస్తాం. తర్వాత ఇచ్చిన తర్వాత చూసుకుందాం, ఎందుకంటే అదే ఆత్మరక్షణ. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం, ముందు మనం కాపాడుకోవాలి కదా. అయితే ఈ కత్తి వెజిటేబుల్స్ కట్ చేయడానికైనా లేదా ఫ్రూట్స్ కట్ చేయడానికైనా, అవసరమైతే పీక్ కట్ చేయడానికైనా. పీక్ కట్ చేయడం అంటే చంపేయడం నార్మల్ కాదు, మన మీదకి వస్తే మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటాం, ఓకే? కత్తి ఒకటే కానీ దాన్ని అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, లేదంటే మీరు ఉపయోగించే దాన్ని బట్టి. ఇప్పుడు మేమేమన్నా అంటే ఒక వ్యక్తి దగ్గరికి మనం ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా అర్ధరాత్రి టైంలో ఎవరో వచ్చి తలుపు కొట్టేసి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వచ్చేసి లోపలికి వచ్చి మనల్ని చంపబోయారు, దొంగతనం చేయబోయారు, ఏదో చేయబోయారు అనుకోండి, మీ దగ్గర ఉన్న అదంతా కొట్టతో కొట్టారు లేదంటే కర్రతో కొట్టారు లేదంటే ఇంకోటి చేశారు, కత్తి చేశారు అనుకోండి, అది సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. అలా కాకుండా కత్తి పట్టుకుని రోడ్డు మట్టి తిరుగుతూ ఎవరిని పడితే భయపడితే తిరిగారనుకోండి, అదే కత్తిని తిరిగారనుకోండి, దాన్ని రౌడీజం అంటారు. అవునా? అంటే కత్తి ఎలా అయితే కనుక సేమ్ ఉంటుందో అలాగే మీరున్నట్టు ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో ఏంటంటే అమావాస్య, పౌర్ణములు, ఓకేనా, గ్రహణాలు కూడా చెప్తాను నేను. గ్రహణం గురించి ఒక రోజు టాపిక్ చేద్దాం, ఓకేనా? గ్రహణం చాలా మంచి టాపిక్ ఉంది. ఇవన్నీ కూడా ప్రకృతిలో మనకు రెగ్యులర్గా జరిగేటువంటివి. ఓకే. అయితే అమావాస్యని మాత్రము డిఫరెంట్గా పోర్ట్రే చేశారు, చూపించారు. కొన్ని చోట్ల సినిమాల్లో కూడా ఎక్కువ చూపించారు. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు అనగానే వీడి గుండెలు సరిపోతాయి. వాడు చెప్తున్న ఆ సినిమాలో వాడు చెప్తున్న బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఉంటుందో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. సార్ వాళ్ళు మాటలతోటి మ్యూజిక్ భయపడి చంపేస్తారు. ద గ్రేట్ ఆర్జీవి గారు ఎవరైతే ఉన్న డైరెక్టర్ ఉన్నారో, ఆయన సినిమాలు మీరు బాగా నోటీస్ చేస్తే ఇంతకుముందు కొన్ని భయపెట్టే సినిమాలు నిజంగా ఉన్నాయి కొన్ని. ఆ సినిమాల్లో ఎందుకు భయపెట్టారు తెలుసా అండి? ఆ మ్యూజిక్కే ఏముండదు అక్కడ. అది ఆయన కూడా చెప్తారు. మ్యూజిక్ లేకపోతే, నిజంగా ఛాలెంజ్ చెప్తున్నాను, చిన్న పిల్లలు కూడా భయపడరు. వీడియోని మ్యూజిక్ లేకుండా చూస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా మీరు ఒక రూపాన్ని వికృతంగా చూపించినా పెద్ద భయపడరు. అది సడన్గా చూపించడము, ఆయనకి ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల మనకి ఏమనిస్తుంది సార్, అమ్ము అని గుండెలు అదురుతాయి, ఓకేనా? సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆ చూపించిన విధానానికి అమావాస్య మీద ఒక నెగిటివ్ థింగ్ చెప్పారు. అయితే ప్రకృతిలో ఎప్పుడైనా సరే, అమావాస్యకైనా పౌర్ణమికైనా సరే, దేనికైనా సరే ఒక ఎనర్జీ ఉండడం సహజమే. ఆ ఎనర్జీని ఏంటంటే మీరు అన్నారు చూసారా, మంచి మాట ఏంటంటే మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎలా వాడుకోవాలి ఏంటంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక సినిమాలో ఒక వ్యక్తి చెప్తాడు ఏంటంటే అండి, దేవుణ్ణి భక్తిగా పూజించే కంటే ముందు మీరు దేవుని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఆయన వచ్చిన విధానం ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకున్నా అర్థం చేసుకోండి. మీరు గుడ్డిగా నమ్మటం కాదు, ఫస్ట్ అర్థం చేసుకుని ఆయన ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, రామతత్వంలో ఏం చెప్పాలనుకున్నాడు, కృష్ణతత్వం ఏం చెప్పాలనుకున్నాడు, ఇంకేదైనా సరే ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మీరు అర్థం చేసుకోండి అంటారు ఆయన, ఓకే? అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అమావాస్యకున్న ఎనర్జీ ఏంటి అర్థం చేసుకోండి. ఓకే. అమావాస్యకి చాలా గొప్ప ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీలో మంచి చేస్తే, ఓకే, మంచికి వెళ్తుంది, చెడు చేస్తే చెడుకి వెళ్తుంది. చెడు లేదని నేను చెప్పను, అది చెప్పడానికి కూడా లేదు, ఓకే? మంచి చెడు లేకపోతే మంచికి, రెండు లేకపోతే మంచి అనే దానికి మనకు వాల్యూ ఉండదు. చీకటి లేకపోతే వెళ్తుంది గొప్ప ఎప్పుడైతే విలువ ఉండదో, చెడు లేకపోతే మంచి కూడా అందరు మంచోళ్ళమే అనుకోండి, ఏముంది దాంట్లో? రొటీన్ లైఫే కదా. ఒక ఎదవ ఉంటేనే కదా ఇంకో గొప్పవాడు అవుతాడు, కనపడతాడు. ఎవరు ఎదవలు కాదు సార్, సిచ్యువేషన్స్. ఇప్పుడు రామాయణం తీసుకోండి. రామాయణం ఏమంటారు తెలుసా, రావణ బ్రహ్మ అంటారు, లేని రావణాసుడు అంటారు కదా. ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటారు. ఆయనకున్న పాండిత్యం కానీ, ఆయనకున్నటువంటి భక్తితత్వం కానీ, భక్తితత్వంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడంలో ఆయనకన్నా గొప్పవాళ్ళు లేరని అంటుంటారు. అవును.
ఒక శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళలో భక్తులు అని పేరు చెప్పిన వాళ్ళల్లో ద గ్రేట్ ఎవరైనా ఉంటే రావణాసుడు అంటారు, ఆయన రావణ బ్రహ్మ అని కూడా అంటారు తర్వాత. ఓకే, అంతటి వ్యక్తిని కూడా ఆ రామాయణం ప్రకారం ఏం చేశారంటే ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న ఒక బుద్ధి లోపమో లేదంటే ఇంకోటి ఏదో ఒక చిన్న డ్రాబ్యాక్ వల్ల ఏంటంటే ఆ సీతమ్మ వారిని తీసుకెళ్లటం వల్లనే ఆయనలో ఉన్నటువంటి చెడు బయటపడ్డది, కాబట్టే ఆయన వెధవ అన్నారు రావణ బ్రహ్మని, రావణాసురుడిని. ఓకేనా, కాబట్టి ఆయన సంహారం చేయాల్సి వచ్చింది అన్నారు. ఓకే, మీరన్నది కూడా కరెక్ట్. ఏంటంటే ఏ మనిషిలోనూ కూడా పూర్తి హీరో పూర్తి విలన్ ఉండరు, సందర్భాన్ని వస్తాయి. కాకపోతే దాన్ని యాక్షన్స్లో చూపించకూడదు, మనసులోకి రావచ్చు. ఇప్పుడు సడన్గా ఎవడో వచ్చి కొట్టిపోతే నేను ఊరికనే ఉంటాను, నేను చేతిలో అట్లా ఉండదు కదా నాకు. ఓకేనా, నేను కూడా ఏమంటారు దాని రియాక్షన్ అయితే చూపిస్తాను, డిఫెన్స్ చేసుకుంటాను, ఖచ్చితంగా చేస్తాను నేను. లేదు వాడు కొట్టిపోయి 2 దెబ్బలు కొడితే కలిసి నేను కూడా 2-4 దెబ్బలు కొట్టడానికి ట్రై చేస్తాను. కానీ అది వేరు, దారిలో వెళ్తున్నాను గెలకడం వేరు, వాడు వచ్చి కొడితే మనం కొట్టుకోవడం వేరు, సెల్ఫ్ డిఫెన్స్ వేరు. ఇప్పుడు ఏంటంటే మనిషిలో కూడా చూడాల్సింది ఏంటంటే చీకటి వెలుగు లేదా మనకు మంచి చెడు ఏవైతే ఉన్నాయో అవి అందరిలోనూ ఉంటాయి. ఇప్పుడు మంచి చెడు ఉన్నటువంటి వ్యక్తిని, ఏ వ్యక్తిని తీసుకోండి మీరు, ఎంత గొప్ప వాళ్ళని తీసుకోండి, చెడు పెరిగింది అనుకోండి వాడు చెడ్డగా కనపడతాడు, మంచి పెరిగితే మంచిగా కనపడతాడు. బట్ రెండు ఉంటాయి, లేకుండా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే చెడుని సప్రెస్ చేస్తారు. మహానుభావులని వాళ్ళు ఏం చేస్తారంటే చెడుని కనిపించకుండా చూస్తారు, లేదంటే 0 చేస్తారు, లేదంటే దానికి మైండ్ అంటే చిన్న 0.00 అనుకోండి, కొంచెం తక్కువ చేసి మంచిని ఎక్కువ కనపడితే కనుక వాళ్ళలోనే మంచిగా కనపడుతుంది, ఎక్కువ కనపడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక వ్యక్తి 99 కరెక్ట్ చేసి ఒకటి తప్పు చేస్తే కనుక మనం ఏం మాట్లాడుతున్నాం సార్, ఆ తప్పే మాట్లాడతాం. 99 సంవత్సరాలు ఆయన జీవించిన కాలము కొన్ని కోట్ల మందికి మంచి చేసి పొరపాటున ఆయన టైం బాగాలేకున్నా, ఆ రోజు ఏదో పరిస్థితి బాగాలేకున్నా ఒక తప్పు చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన తరతరాలను కూడా ఏం గుర్తు చేస్తుంటే ఆ చనిపోయిన ఆ వ్యక్తిని ఏమైతే ఉన్నారో ఆ 100వసారి చేసినటువంటి తప్పును చూపిస్తాం మనం. ఓకే, మీరు అన్నారు చూసారా, మనుషులు 2 ఉంటాయండి, 2 ఉంటాయి. కానీ మనం ఫోకస్ చేసేంత ప్రపంచం అంతా ఏం చూపిస్తుందంటే సొసైటీ అంతా ఆ తప్పుని చూపిస్తుంది, లోపాన్ని చూపిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మన టాపిక్లో చీకటి వెలుతురు లేదంటే అమావాస్య ఇది ఉన్నప్పుడు కూడా అమావాస్యలో కూడా చాలామంది ఏంటంటే అమావాస్యని ఏం పోలుస్తారంటే చెడుగా నెగిటివ్గా పోలుస్తారు. మీరు కొంతమంది అన్నారు ఏంటంటే చీకటి 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 అంటే నెగిటివ్ అన్నట్టుగా. ఓకేనా, నిజానికి చీకటి కూడా నెగిటివ్ కాదండి. మీరు బాగా ఆలోచిస్తే కనుక చీకటి కూడా నెగిటివ్ కాదు. మీకు చీకటి అనేటువంటి దాంట్లో నిర్మానుష్యమైన ప్రదేశంలో కానీ చీకటిలో కానీ మన సాధనలు ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ చేసుకుంటారా, లేకుంటే దేవునికి చేస్తారా, లేదంటే మీరు ఏ సాధన చేస్తారా, చీకటి చాలా బాగా చేసుకోవచ్చు. వెలుతురులో ఏం జరుగుతుంది తెలుసా అండి, వెలుతురుకు ఒక ఎనర్జీ ఉంటుంది, చీకటికి ఒక ఎనర్జీ ఉంటుంది. వెలుతురులో ఇప్పుడు నేను చీకట్లో లైట్ ఆఫ్ చేసుకుని మొత్తం కూర్చున్నాను అనుకోండి, నేను సాధన చేసుకున్నాను అనుకోండి, నేను ఉన్నాను తెలియదు లేనని తెలియదు ఎవరికి. అదే వెలుతురులో అనుకోండి, దారిలో పోతూ హాయ్ సార్ అంటారు, నేను కూడా హాయ్ సార్ అనాల్సి వస్తుంది. అవునా కదా? ఓకే, సో కాబట్టి చీకటిని కూడా నెగిటివ్ పోర్ట్రేట్ చేయకూడదు, అమావాస్యను అసలు చేయకూడదు. అమావాస్యలో చాలా ఎనర్జీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ రోజు ఎవరైతే మీరు విశ్వంతో ఏదైనా కనెక్ట్ అయిన వాళ్ళు విశ్వం ఇది ప్రకారంగా మీరు ఏదైనా ఒక సాధన ఒక టెక్నిక్ చెప్తే కనుక ఆ సాధన మీరు చేయగలిగితే ఓకేనా చాలా రెట్లు ఎక్కువగా మనకు దాని నుండి మనం పొందొచ్చు. ఓకే, ఒకవేళ డివోషనల్ క్యాండిడేట్ చెప్తాం, స్వామి నేను ఏదో సాధన చేస్తున్నాను ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఏమంటారంటే సింపుల్గా ఈ సాధనకి వెళ్ళినప్పుడు అమావాస్య రోజు ఈ సాధన చేసుకో. ఓకేనా, నువ్వు చేసేటువంటి ఏ సాధన ఉంటుందో దానికి 10 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అంట. సో కాబట్టి అమావాస్యను కూడా ఏంటంటే మనము ఎనర్జీ కేంద్రంగా చూడాలి తప్ప దానికి నెగిటివ్ అనేటువంటి దాన్ని ఆపాదించకూడదు. చాలా పవర్ఫుల్ అమావాస్యతో పాటు పౌర్ణమి కూడా చాలా పవర్ఫుల్, గ్రహణం కూడా చాలా పవర్ఫుల్. గ్రహణం గురించి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకేనండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.